జాయిన్ అదేవిధంగా మరి ఈ రోజున సోదరులు భీమాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులందరూ కూడా నాతో ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీతోటి అదేవిధంగా నాతో ప్రయాణం చేయడానికి మరి ఆయన వస్తున్నందుకు ఆయనకు అదేవిధంగా ఆయన టీము ప్రత్యేక మహిళలు కూడా వాళ్ళ దాదాపు 100 మంది దాకా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వారందరితో మరి శ్రీనివాస్ గారితో కూడా మరి ఇప్పటి పరిచయం కాదు మా ఇద్దరికి కూడా. ఆయన కూడా మరి మంచి ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ గెలవాలని ఆలోచనతో మరి వాళ్ళు మాతో ప్రయాణం వస్తున్నందుకు ఆయనకు కూడా ఆయన అనుచరులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ ఈ 15 రోజుల్లో కూడా మేమందరం కష్టపడి ఒక సమన్వయంతో అన్ని వర్గాల్ని అందరినీ ఇప్పుడు ఏదైతే మా కూటమిలో బాగా ఉన్నామో టీడీపీ, జనసేన, బీజేపీ వారి నాయకత్వంతో కూడా అందరితో కలుపుకుని మరి ప్రజల వద్ద కూడా వెళ్తున్నాం. మేము మరి 21వ ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి కలిసి వారి సమస్యలు మేము తెలుసుకొని రాబోయే రోజుల్లో మాకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు వారికి మంచి చేసే ఉద్దేశంగా మరి మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈరోజు జాయిన్ అయినటువంటి మరి భీమాల శ్రీనివాసరావు గారి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. జై జనసేన. ఈరోజు మన 21వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నా వందనం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే సుమారు వైఎస్ఆర్ పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి ఒక 100 మంది మహిళలు, వీర మహిళలు, మగవాళ్ళు, కుర్రోళ్ళు, యూత్ మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక 100 మంది పైసీలుగా ప్రభుత్వాన్ని ఎదిరిగించి ప్రభుత్వాన్ని నిరసన తెలుపు చేస్తూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తూ ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగినది. ఈ జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మా బూత్లో సుమారు 2500 ఓటు ఉంది. మా బూత్లో ఈ 2500 బూత్లో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా కృషి చేయడమే మా జనసేన కార్యకర్తల నిర్ణయం. దీనికోసం మేము ఎంతైనా కష్టపడాలని చెప్పి నాయకుడు అలాగే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి బహుమతి ఇవ్వాలని మా ఎన్టీఆర్ కాలనీ యూత్ 21వ వార్డు జన సైనికులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దీనికి పట్టణంలో ఉన్న ప్రముఖులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, మహాకూటమి నాయకులు అందరూ కూడా భారీ ఎత్తుగా తరలి వచ్చి విజయవంతం చేశారు. జై జనసేన.